7వ అధ్యాయం 36 నుండి మనం చూసుకుంటే మనకు తెలిసిన సబ్జెక్టే. దీనిలో నుండి ఈ 4 గాస్పల్స్ కూడా హైలైట్ చేసింది ఏంటంటే ఆ యొక్క పర్ఫ్యూమ్. ఓకే, పర్ఫ్యూమ్ని అక్కడ హైలైట్ చేశారు. తర్వాత వాటర్, మరి వెంట్రుకలు, కన్నీళ్ళు, ముద్దు, నూనె, ఇవి 7 మాటలు మనం తీసుకున్నాం. అయితే వాక్యంలో మనం చూస్తే ఉమెన్ అని ఒక పాపకు స్త్రీ అని కొన్ని ప్లేసెస్లో రాయబడ్డది. స్త్రీ సంఘానికి సాదృశ్యం. స్త్రీ అనేది సంఘానికి సాదృశ్యం. అయితే ఈ స్త్రీని గురించి మరి యేసుక్రీస్తు తన యవ్వన రక్తాన్ని చిందించి ఆయన సంఘాన్ని మరి తీసుకున్నట్టు కొనుక్కున్నట్టు మనము చూడగలం. హోషేయ 1వ అధ్యాయము 2వ వచనము మనము గమనించి చూస్తే ఇక్కడ మరి యెహోవా దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే హోషేయ ఒక ప్రాఫెట్. ఈ సంఘము స్త్రీకి, ఒక చర్చ్కి సాదృశ్యము, ఒక పట్టణానికి కూడా సాదృశ్యం. యెరూషలేము, ఇజ్రాయేలు. మరి మనం గ్రంథంలో చూసినప్పుడు వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క పాపం, వాళ్ళు దేవుని మాటకు విధేయత చూపించకుండా ఏ రీతిగా తొలగిపోయారు అనేది మనము గమనించి చూడగలం. హోషేయ ఒక ప్రవక్తగా ఉన్నాడు. మరి దేవుడైన యెహోవా ఆయనకు సెలవిచ్చినది ఏంటంటే, నీవు వెళ్ళి ఒక వేశ్యను వివాహం చేసుకోమంటున్నాడు. అయితే మరి వేశ్యని వివాహం అంటే, మరి వేశ్య అనేది మనం చాలా అడల్టరీగా తీసుకుంటాం. అదే కాకుండా మరి దేవుడి వాక్యము యొక్క వ్యభిచారము అనేది మరి దేవుని కాకుండా ఇతరమైనటువంటి వస్తువుల పైన మన యొక్క హృదయాలలో వాటిని పూజించడం. ఒక మనిషినే కానీ, ఒక బంగారాన్నే కానీ, లేకపోతే లోకంలో ఉన్నటువంటి ఏ దానినైనా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించడం కూడా ఒక వ్యభిచారం కిందకే వస్తుంది. కాబట్టి మరి మనం అనుకుంటాము, మేమైతే చాలా మంచి వాళ్ళం, మేము ఎప్పుడు కూడా అది మొక్కలేదు అని అనుకుంటాం. కానీ మనం దేవుని కంటే ఎక్కువగా ప్రథమ స్థానం ఒకవేళ లోకానికి మనం ఇస్తే, ఏమన్నా మన లోపల మనుషులే కానీ, పిల్లలే కానీ, ఇల్లే కానీ, మన జాబే కానీ ఎక్కువ ప్రామినెన్స్ మనం ఇచ్చినప్పుడు అది కూడా అది తప్పు కిందకే వస్తున్నట్టు చూస్తున్నాం. హోషేయ 1వ అధ్యాయం 2లో చూస్తే మరి యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చాను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు. ఏం చేస్తున్నారంట? విసర్జించి దేవుని యొక్క పాటలు వద్దు, దేవుని యొక్క వాక్యం వద్దు, దేవుని మందిరం వద్దు, లోకంలోని ఈవులను ఎక్కువగా ప్రేమించి మరి ఏం చేస్తున్నారంట? అక్కడ వ్యభిచరించి ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుత లోకంలో కూడా మనం చూస్తే ఎక్కడ చూసినా కూడా మరి వరల్డ్లీనెస్ ఎక్కువ అయిపోయింది. ఎక్కువ పాటలు కంపోజ్ అయిపోతున్నాయి. మన పాటలు రాస్తే దానికి ఒక 1000 మంది కూడా సబ్స్క్రైబర్స్ కాదు. కానీ అదే వేరే పాటలు వెరీ ఫాస్ట్గా అయిపోతాయి. శారీస్ అనండి, ఫ్యాషన్ గూడ్స్ అనండి, అవి చాలా ఫాస్ట్గా మరి మల్టిప్లై అవుతూ ఉంటాయి. కానీ దేవుని యొక్క మాటను విసర్జించి మరి ఎవరైతే ఉన్నారో వారిని ఆ యొక్క స్త్రీగా పోస్తూ వ్యభిచరించిన కనుక నీవు పోయి వ్యభిచారం చేయు స్త్రీని పెళ్ళాడి మరి ఆ వ్యభిచారం చేయు స్త్రీని వివాహం చేసుకోమంటున్నాడు.
సంఘంలో మరి మనము ఇక్కడ ఉన్నాం. మరి మోషే తప్పు చేశాడు, అబ్రహాము తప్పు చేశాడు. పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదో ఒక విధంగా పాపం చేసి ఉన్నారు. తర్వాత ఈ యొక్క స్త్రీ అక్కడికి వెళ్ళడం, క్రీస్తు యొక్క పాదాల దగ్గర ఆమె అని వెళ్ళి ఆయనను మరి ఆమె మొదటిగా చేసింది ఏంటంటే ఆ యొక్క సంఘము చేయవలసినది కన్నీటితో ఆయన పాదాలను ఆమె శుభ్రపరిచి క్లీన్ చేసి అడిగింది. అంటే ఈ యొక్క కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయంటే మనకు చాలా దుఃఖంలో ఉన్నప్పుడు కన్నీళ్ళు వస్తాయి. కొంతమంది ఏమో అంటే ఏడుస్తారు, అంటే ఏడుస్తారు. అట్లా నాటకాల కన్నీళ్ళు కాదు, కానీ నిజంగా స్వీట్ వాటర్ అంటే వెరిగి నలిగిన హృదయంలో నుండి అది ఆ కన్నీరు మనకు వస్తూ ఉంటుంది. దాంట్లో కల్తీ లేదు అంటారు కదా, తల్లి పాలలో కల్తీ లేదు. నిజమైనటువంటి రిపెంటెన్స్ అది కలిగినప్పుడు ఆ యొక్క కన్నీళ్ళు ఊటలే మన కళ్ళలో ఒక ఆగే దుఃఖము పశ్చాత్తాపానికి సాదృశ్యంగా మరి కన్నీళ్ళు మనకు వస్తూ ఉంటాయి. మన యజమానుడు, మన పెళ్లి కుమారుడు, మన యేసయ్య సన్నిధిలోనికి వచ్చినటువంటి సంఘం ఆయన పాదాలను మరి దేనితో కడగాలి అంటే రిపెంటెన్స్, పశ్చాత్తాపంతో మరి ఆయన ఆయన పాదాలను కడిగినట్టు మనం చూస్తున్నాం. తర్వాత మరి ఆ విరిగి నలిగినటువంటి హృదయంలో నుండి వచ్చినటువంటి ఆ దుఃఖము, పశ్చాత్తాపము అన్నీ ఒప్పేసుకుంటారు. ఎప్పుడన్నా మన పిల్లలు కూడా చాలా అబద్ధాలు ఆడుకుంటా ఏదో మనం ఫూల్ చేసుకుంటా ఉంటారు. ఎప్పుడైనా పట్టుబడ్డారనుకో, ఎప్పుడైనా ఏం చేసుకుని ఇవన్నీ అని అంటే అప్పుడు తెలుగుతామా అంత నిజం తెలిపిస్తుంది. డాడీ నేను అక్కడ పోయినా, నేను ఇది చేసిన అది చేసిన అని మొదటి నుండి వాళ్ళు చేసినటువంటి తప్పులన్నిటిని కూడా వాళ్ళు ఏం చేస్తారో ఒప్పుకుంటారు కదా. అట్లనే మనం కూడా మన తండ్రి అయిన దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఈ యొక్క కన్నీళ్ళు మరి కారుస్తూ దేవుణ్ణి మనము ఆయన పాదాలను కడిగినట్టు, ఆ స్త్రీ సంఘము కడిగినట్టు మనం చూస్తున్నాం. తర్వాత వెంట్రుకలు, మొదటి కొరింథీయులు 11వ అధ్యాయం మరి 15వ వచనంలో మనం చూస్తే ఇక్కడ మరి ఈ యొక్క వెంట్రుకల గురించి రాయబడ్డది. చదవండి. తల వెంట్రుకలు బయట చెంగుగా ఇయ్యబడను గనక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము. ఎవడైనను కలహప్రియుడుగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘంలోనైనను ఇట్టి ఆచారం లేదని వాడు తెలుసుకొనవలెను. అయితే స్త్రీకి సంఘములకు యొక్క తల వెంట్రుకలు, మన కన్నుల పాపలకు మన కన్నురెప్పలే తల వెంట్రుకలు ఉంటాయి, టు ప్రొటెక్ట్ ద ఐబాల్స్. అలాగే ఒక స్త్రీ యొక్క మరి సౌందర్యము, బలము అదంతా కూడా అభిషేకం కూడా ఆ తల వెంట్రుకలుగా మనము చూసుకోవచ్చు. శాంసన్కి తల వెంట్రుకలు ఇవ్వబడ్డాయి. మరి ఆయన చాలా అందమైన వాడు, బలమైన వాడు, అదంతా ఎక్కడ కూడా ఆయన వర్ణించలేదు. కానీ ఆయన తల వెంట్రుకల గురించి, ఆయనకున్నటువంటి ఆ తల వెంట్రుకల బట్టి, ఆయనకున్న బలమును బట్టి, అభిషేకమును బట్టి ప్రజలందరూ కూడా, శత్రువు కూడా దే వర్ బ్యాక్ ఆఫ్ హిస్ హెయిర్. హల్లెలూయా. ఆమెకున్నటువంటి అందం, స్త్రీకి సంఘానికి ఉన్నటువంటి అభిషేకమును దొంగలించడానికి శత్రువు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో ఎప్పుడైతే మనము ఆ యొక్క పరిశుద్ధాత్మను, వాక్యాన్ని, అభిషేకాన్ని కోల్పోతామో, శాంసన్ ఆయన అంటున్నాడు, నాకు ఇంకా బలం ఉన్నది
వదిలే నేను ఇంకా అలాగే వెళ్ళి ఫైట్ బ్యాక్ చేస్తానని అనుకున్నాడు, కానీ ఆయన ఏం కూడా చేయలేకపోయాడు కదా. ఇప్పుడేంటి మనం గెట్టాలి, ఆయన కళ్ళు కూడా లేచి నిలబడడానికి కూడా శక్తి లేకుండా పోయింది. సో ఈ యొక్క బలము, ఈ యొక్క అభిషేకమైనటువంటి క్రీస్తు సంఘానికి ఇవ్వబడినటువంటి ఆ యొక్క అభిషేకాన్ని మనము పరిశుద్ధాత్మని మరి మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క మరి ఒక స్ట్రెంగ్త్ని, ప్రొటెక్షన్ మనం ఎప్పుడైతే కోల్పోతామో అప్పుడు మనము బలహీనంగా మరి శత్రువుకు అప్పగించబడతాం. కాబట్టి మరి ఇక్కడ శాంసన్ మరి స్త్రీ అంటే సంఘం, తల వెంట్రుకలు మరి మనకి ఇట్ ఇస్ గ్లోరీ. అయితే ఈ స్త్రీ అంటే పాపపు స్త్రీ అంటున్నారు. మరి ఈ స్త్రీ, ఈ సంఘం క్రీస్తు యొద్దకు వెళ్ళి కన్నీటితో పశ్చాత్తాపాన్ని కన్నీరు కాల్చి తనకు ఇచ్చినటువంటి ఆ యొక్క మహిమ, ఆ గ్లోరీ, ఆ ప్రొటెక్షన్ అదంతా కూడా ఆయన కాళ్ళను ఆయన తుడిచినట్టు మనం చూస్తున్నాం. హల్లెలూయా. మరి మనం కూడా మనకు ఏది మేలైనదో, ఏది ఇష్టమైనది, ఒక పాట కూడా ఉంది కదా, నీకు ఇష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు నీకు ఇష్టమైనది ఏదో అదే మనము విడిచిపెట్టాలి. ఫాస్టింగ్ డేస్లో కూడా మాంసం తినేవాళ్ళు మాంసం విడిచిపెడతారు, మల్లెపూలు పెట్టుకుంటారు, పక్కన పెడతారు కదా. ఏది మళ్ళీ కొంతమంది వేరే వేరే అలవాట్లు కూడా పక్కన పెడతారు. ఎందుకంటే మనకి ఏది ఇష్టమైనదో అది సాక్రిఫైస్ చేస్తారు అన్నమాట. అలాగే మరి ఈ యొక్క స్త్రీ కూడా మరి తనకి ఇచ్చినటువంటి ఆ యొక్క తల వెంట్రుకలను ఆమె ప్రభు సన్నిధిలో తుడిచినట్టు మనం చూస్తున్నాం. ఈ టీయర్స్ గురించి, కన్నీటి గురించి కీర్తనకారుడు 56:8లో కూడా కన్నీటిని గురించి రాయబడ్డారు. మనం ఎన్నోసార్లు దుఃఖపడుతూ బలహీనులమై మరి కొన్నిసార్లు ఏమి చేయలేని స్థితిలో, నిస్సాయ స్థితిలో మనం ఏం చేస్తామంటే ఏమి రాదనుకో చాలా మందికి మనం పేరెంట్స్ చాలా మందికి మీరు ట్రై టు డిఫెండ్ అవర్ సెల్ఫ్, మనం ధైర్యంగా ఎదుర్కోవడానికి ఇది చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనకు బియాండ్ అవర్ స్ట్రెంగ్త్ మనము ఓడిపోతున్నాం అట్లంటే దెన్ కమ్స్ ద టీయర్స్. ఇది ఏం చేయకుండా కళ్ళకి వచ్చేస్తుంది. దట్ ఈస్ ద ఎండ్ కదా. అప్పుడు అది బలహీనమైన అన్నిటిని మనం కారుస్తుంటాం. తర్వాత మరి ఇక్కడ కిస్, ముద్దు అంటే మరి యూదా ముద్దు, మనం ఎవరన్నా ముద్దు పెట్టినా, ఎవరన్నా మోసం చేయాలనుకున్నా నాకు కూడా ముద్దు పెడుతుంది కదా. అంటే ఏదో ఒక లాభం ఉంటే ముద్దు పెడతా ఉంటారు. కానీ కీర్తనలు 2వ అధ్యాయము 12వ వచనము చదవండి. కీర్తనలు 2వ అధ్యాయము 12వ వచనం. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. అయితే ఇక్కడ కుమారుని ముద్దు పెట్టుకొనుడి. ఎవరి కుమారుడు? యేసుక్రీస్తు మనకు కుమారుడుగా అనుగ్రహించాడు. కీర్తనలో చెప్తున్నట్టుగా కుమారుని లవ్ జీసస్. ఈ యొక్క ముద్దు అనేది ప్రేమకు చిన్నగా మన చిన్నపిల్లలు చుట్టూ పెట్టుకుంటాము, ఏదైనా అందంగా ముందు పెట్టుకుంటాము, మనం ఎక్కువగా ప్రేమించినాము. లేదా అండ్ దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీసెస్. రాజులను మనము మరి వాళ్ళు మా మమ్మీ వాళ్ళు వాళ్ళు చాలా బ్రిటిషర్స్ తెచ్చుకున్నాను. ఆ చిన్నపిల్లలకైతే చీప్ మీద, ఆడపిల్లలైతే పసుటి పైన. మరి ఒక రాజును మనము వెళ్ళినప్పుడు ఆయన హ్యాండ్ తీసుకొని ఆ హ్యాండ్ మీద అది ఇట్స్ హానర్. అయితే ఈ స్త్రీ క్రీస్తును
హత్తుకొని ముద్దు పెట్టుకుంటా ఉన్నది. హల్లెలూయా. తర్వాత కూడా వాక్యంలో రాయబడ్డది, ఒకరినొకరు పవిత్రమైన ముద్దుతో ముద్దు పెట్టుకున్నాడు. అంటే లవ్ ఈచ్ అదర్. ఒకరినొకరు సంఘంలో ఉన్న మనము నాట్ విత్ బ్యాడ్ ఇంటెన్షన్, శారీరక సంబంధమైనది కాదు, కానీ దేవుని ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి, పాపులను ప్రేమించి, చిన్న బిడ్డల్లాగా వారిని ముద్దు పెట్టుకున్నాడు. మరి ఈ స్త్రీ ఆ యొక్క ముద్దు పెట్టుకుంటూ, మాటకి ముద్దు పెట్టుకుంటూ ఆమె మరి క్రీస్తు పాదాలను ముద్దు పెట్టుకున్నట్టు మనం చూస్తున్నాం. హల్లెలూయా. మరి తర్వాత ఆమె ఇప్పుడు మనం చదివిన ప్రకారం వాటర్ కూడా రాయబడ్డది. వాటర్ అంటే పర్ఫెక్ట్స్, ఒక రిఫ్రెష్, బయట ఎండలో తిరిగేసి వచ్చి స్నానం చేసుకుంటే ఫ్రెష్ అవుతాం. అలాగే క్రీస్తును ఆమె పాదాలు మరి ఆ నీటితో, కన్నీటితో బ్రోకెన్, అంటే ఆ బండ నుండి వచ్చేటటువంటి ఆ ఊట, హృదయాంతరంలో నుండి వచ్చినటువంటి ఆ కన్నీటి ఊటతో క్రీస్తు యొక్క పాదాలను ఆమె కడిగించి, క్రీస్తు మనము శుద్ధీకరించేవాడుగా, జీవజలముగా ఉంటాడు. కాబట్టి ఈ రీతిగా మనం చూస్తున్నాం. తర్వాత we come to the particular word perfume. యేసుక్రీస్తు జన్మించినప్పుడు మరి 3 రకాలుగా వాళ్ళు తీసుకొని ఇచ్చారు. సాంబ్రాణి, గోలము, తర్వాత మరి ఇంకేంటంటే బంగారము, సాంబ్రాణి, గోలము. ఈ 3 కూడా మరి క్రీస్తుకు ఇచ్చారు. మరి ఈ స్త్రీ దగ్గర ఉన్నది ఈ యొక్క పర్ఫ్యూమ్ అనేది రాజులు పెట్టుకునేది. కింగ్స్ విల్ అప్లై. ఇప్పుడు లేబర్ ఇతర పాటు వేసుకొని పర్ఫ్యూమ్ పట్టుకొని పోడు, కానీ మనం ఏదైనా మంచి ఐడెంటిఫైడ్ వాళ్ళు పనిలో ఉన్నామంటే మనం కొంచెం పర్ఫ్యూమ్ వేసుకొని సువాసన మరి కలిగి ఉంటాం. అయితే ఈ స్త్రీ తన దగ్గర ఉన్నదంతా కూడా ఆ పర్ఫ్యూమ్ వాటర్. ఇట్స్ ఎ వెరీ కాస్ట్లీ పర్ఫ్యూమ్ అంట, కాస్ట్లీ పర్ఫ్యూమ్. అయితే వీళ్ళ 4 సువార్తలు కూడా నేను చదివాను. ఈ 4 మరి సువార్తలలో ఆమె మరి మిక్కిలి విలువ గల మార్కు సువార్త తీసుకున్నాను ఈరోజు 14వ అధ్యాయంలో మరి 3వ వచనంలో మరి మనం చూస్తే ఒక స్త్రీ మిక్కిలి విలువ గల ఏంటంటే అందరూ తీసుకొని వచ్చి, అంటే ద ప్రెషస్ పర్ఫ్యూమ్ ఇట్సెల్ఫ్ ఇస్ ప్రెషస్. ఇప్పుడు దొరుకుతాయి, ఒక 100 రూపాయలకు దొరుకుతుంది, 1000 రూపాయలకు దొరుకుతుంది, 10,000 కూడా పర్ఫ్యూమ్ దొరుకుతుంది. అట్లనే ద బెస్ట్ పర్ఫ్యూమ్ ఆమె దగ్గర ఉన్నది. మన దగ్గర ద బెస్ట్ పర్ఫ్యూమ్ ఏంటంటే మన హృదయం. హల్లెలూయా. మన హృదయమే దేవుని ఆలయం. నాకు పలుకులు ఇవన్నీ అక్కర్లేదు, ఇవి హార్ట్. కాబట్టి ఇక్కడ ఈ స్త్రీ మిక్కిలి విలువైనటువంటి ఆ యొక్క అత్తరు గుడి తీసుకొని వచ్చి ఆ అత్తరు గుడి ఏం చేసింది, పగలగొట్టి తన హృదయం ఎట్లా పగలగొట్టుకుంటారో ఆ రీతిగా లోకం విషయంలో నాకు ఇంకా ఏమి పాల్గొనలు లేవు. ఐ డోంట్ లైక్ ఆల్ దీస్ థింగ్స్, ఐ బ్రోకెన్ మై హార్ట్. అప్పుడు అంటాడు దేవుడు, అవి కలిగిన హృదయం నాకేమమ్మా, నేను దాన్ని ఏం చేస్తాను. ఇప్పుడు మనం రొట్టె చేసుకున్నాం అనుకోండి, పెద్ద రొట్టె, కొంతమంది జొన్న రొట్టె అట్లనే పెద్ద జొన్న రొట్టె తినలేదు కదా. అమ్మాయి తీసుకుని దాన్ని విరిచి ముక్కలు చేసి పిల్లలకంతా వస్తుంది. హల్లెలూయా. విరిగి నలిగినటువంటి మన హృదయంను దేవుడు ఏం చేస్తాడంటే విరిచి అనేకులకు ఆహారంగా ఇస్తాడు. హల్లెలూయా. సో ఇక్కడ ఈ స్త్రీ ఆ యొక్క అత్తరు పుట్టిని పగలు కొట్టి, అయితే అక్కడ ఉన్నటువంటి పగలు కొట్టేసి తన హృదయాన్ని, నేనేం చెప్పాను, మీ హృదయమే దేవుని ఆలయం. మనకు హృదయపూర్వకంగా నన్ను ఆరాధించేవారు హృదయం అంతటితో, సన్నిధితో దేవుని నమ్ముకొని
కొనియాడాలి, ఆరాధించాలి. సో ఇక్కడ ఆ యొక్క అత్తరు నుండి పర్ఫ్యూమ్ బాటిల్ ఎప్పుడైతే విరగొట్టేసిందో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అక్కడ ఫుల్ స్ప్రెడ్ అయిపోయింది ఆ సువాసన. వారు ఎంత కాస్ట్లీ, అంత దూరం పడుతుంది వాసన, అంత కాస్ట్లీ ఉండొచ్చు. కాబట్టి మరి ఇంత కాస్ట్లీ పర్ఫ్యూమ్ ఎందుకంత చేస్తుంది ఆమె? ఈ అర్థం ఒకవేళ అక్కడనే ఉంటే మనము పేదలకు ఇచ్చేవాళ్ళం కదా అని అక్కడ ఒక డిస్కషన్ అక్కడ జరుగుతుంది. ఎప్పుడు కూడా యేసుక్రీస్తు మరి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఏం తప్పు చేస్తాడు, ఏం తప్పు మాట్లాడినా ఇది మాకు కూడా తెలిసే కదా. కొంతమంది క్రైస్తవులు ఈ వాక్యం మాకు తెలియదు, మాకు తెలుసు కదా, మనకు తెలిసింది విన్నా, దేవుడు మాట్లాడేది ఆల్మోస్ట్ నేను ఇదే వాక్యంతో వస్తూ ఉంటాను. నేను అనుకుంటాను ఇదే వాక్యం ఏం మాట్లాడదు, ఎవ్రీ టైమ్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్ సబ్జెక్ట్ ఏం మాట్లాడాలి. బట్ ఎవ్రీ టైమ్ when I come, the Holy Spirit God gives me new message. Hallelujah. సంఘానికి ఏది అక్కరగా ఉన్నది ఆయన ఇస్తాడు. సో అక్కడ ఆమె పగలు కొట్టినప్పుడు ఆ యొక్క పర్ఫ్యూమ్ ఎంత ఉన్నది అంటే వరల్డ్లీ తెస్తే అక్కడ చూస్తున్నాం. ఏంటి ఈయన వేసే తెలియదా, ఎంత పాపపు స్త్రీ, ఆమె ఇంటికి పోయి వాళ్ళు ముద్దు పెడుతున్నదేంటి, ఏంటి చుట్టంతా ఏంటి షో చేస్తుందేంటి, ఏంటి ఆయన దగ్గర కూర్చున్నదేంటి, ఇట్లాంటి లోకాలైతే అయినటువంటి ఆబ్జెక్షన్స్, మరి అనేకమైనటువంటి నిందలు అక్కడ కూడా ఫేస్ చేసి ఈరోజు కూడా సంఘం అటువంటి అనేకమైన నిందలు అవమానాలు ఫేస్ చేస్తూ ఉన్నారు. అయితే మరి యేసు అప్పుడు he was protecting the church. ఆయన అన్నాడు 6 నుంచి యేసు మరి చదవటమా. అందుకు యేసు ఇట్లా నేను ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు, ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను, బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును, నేను ఎల్లప్పుడూ మీతో నుండను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని. ఆమేన్. ప్రజలు మాట్లాడేది ప్రజలు లోకరీతిగా మిస్అండర్స్టాండ్ చేసుకొని మాట్లాడేది ఒక తప్పు, కానీ చేసిన ప్రతి పని వాక్యంలో ఉన్నటువంటి ప్రతి మాట కూడా నెరవేర్చబడాలి. ఈ స్త్రీ కూడా అది అక్కడ మరి అలా చేసినప్పుడు ఏసీ అంటున్నాడు, ఎందుకు ఆమెను తొందర పెట్టించున్నారు, వై ఆర్ ట్రబులింగ్ హర్. చాలామంది దే ట్రబుల్ ద చర్చ్, సేవకులను ట్రబుల్ చేస్తారు. ఎందుకు అంతసేపు మాట్లాడినాం, ఎందుకు అట్లా మాట్లాడినాం, ఏది ఎట్లా చేస్తున్నాం, ఇట్లా చాలా మందికి దే ఫేస్ లాట్ ఆఫ్ ట్రయల్స్. అందుకని ఇది కూర్చున్న చీరలు మరి ఉల్లకం చేస్తారు. ఎందుకంటే లోకంలో తెలుగు లోకంలో జీవిస్తూ క్రీస్తు యొక్క మాటలు పరిశుద్ధమైన బోధ చేస్తూ ఉంటే వాళ్ళు ఆ బోధను అంగీకరించే కంటే ఆ యొక్క సేవకుని జీవితం ఎట్లుంది, ఇవే మనము వీళ్ళకి తిరిగిన డిఫరెంట్ లోకరీతిగా ఆలోచన. అప్పుడు క్రీస్తు అంటున్నాడు, ఎందుకు వైలెంట్ ట్రావెలింగ్, ఎందుకు మీరు అట్లా చేస్తున్నారు. మరి పేదవాళ్ళు మీరు ఎప్పుడు ఉంటారు, పేదవాళ్ళు ఎప్పుడు మీకు ఉంటారు. మనం అనుకుంటాం రేపు పేద స్థితి ఉండనే ఉండదు, అందరూ గొప్పలో అయిపోతారు, అందరూ మాస్టర్లే వాళ్ళ చర్చ్ మ్యూజిక్ వరకు వాయించాలి కదా, ఎలక్ట్రిషియన్ వరకు, కెమెరా వరకు కూడా చేయాలి. సో ఈచ్ వన్ హ్యాస్ దేర్ రోల్. పేదవారిని గొప్పవారిని చేస్తున్న వారు దేవుడే. హల్లెలూయా. మరి
మరి మనకి ఏ స్థితిలో మనం పెడితే ఆ స్థితిలో మనకు సంతోషం కలిగి ఉండాలి. అయితే పేదలు ఎప్పుడు మీతో ఉంటారు. మీరు ఎప్పుడంటే అప్పుడు పోయి అన్నము, పులిహార పొట్లాలు, లేకపోతే పూరీలు, లేకపోతే ఏదో పంచవచ్చు. కానీ నేను ఎప్పుడు మీతో ఉండగలను? ఓన్లీ 33.5 years I have come to this world. మరి తర్వాత నేను పరలోకం తండ్రి దగ్గరికి వెళ్తాను. తర్వాత ఏంటి? దేవుని ఆత్మ మనతో ఉంటారు. కానీ నేను ఇక్కడ ఉంటాను కదా, కాబట్టి ఆమె తన శక్తి కొలది, హల్లెలూయా, శక్తి కొలది. ముగ్గురు స్త్రీలను మనం తీసుకుంటే మరియమ్మ తన శక్తి, ఒక చిన్న యవనస్తురాలు, తన శక్తి కొలది ఎన్ని అవమానాలు ఏది వచ్చినా క్రీస్తును జన్మనిచ్చుటకు ఆమె నిలబడినట్టు మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆమె క్రీస్తు యొక్క చిన్న బాబుగా ఉన్నప్పుడు ముద్దాడి. అక్కడ ఒక పాటలో మేలులో అసలు ఎవరిని ముందు పెడుతున్నామో తెలుసా నీకు, చిన్న బాబు అనుకుంటున్నావు, కానీ ఇక్కడ లోకరక్షకుడు అనే ఒక పాట రాసి. కాబట్టి మనకు తెలియకుండానే కొంతమంది స్త్రీలు చేస్తూ ఉంటారు. మగ్దలేని మరియ మరి క్రీస్తు చనిపోయిన తర్వాత సమాధి దగ్గరికి వెళ్ళి వెతుకుతూ ఆమె ఒక మాట అన్నది, నా యొక్క యేసయ్య శరీరం ఎక్కడ పెట్టిరో నాకు చెప్పండి, నేను దాన్ని మోసుకొని నేను వెళ్తాను. చనిపోయిన శవాన్ని మరి యవనస్తులు, యూదులు అంత బలమైన శరీరం, కానీ ఆమె శక్తి ఎంత బలహీనుగా, కానీ ఆమె ఏమంటుందంటే నేను మోసుకొని వెళ్తాను, క్రీస్తును నేను మోసుకొని వెళ్తాను. మరి ఇక్కడ ఈ స్త్రీ కూడా తన శక్తి కొలది ఆ పర్ఫ్యూమ్ని సమర్పించింది. మరి ఈ ముగ్గురు స్త్రీలైనా మనలో కూడా ఎవరైనా సంఘముగా క్రీస్తు కొరకు శక్తి కొలది, భక్తి కొలది, మనకున్నదంతా కూడా దేవుని పాదాల దగ్గర మనం పెట్టేటటువంటి సంఘముగా మనం ఉన్నామా? మీకు బాగా తెలుసు, మేము ఎప్పుడు కూడా ఈ యొక్క పెద్ద పెద్ద క్రూసేడ్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం. ఒక పెద్ద క్రూసేడ్ మేము చేస్తున్నప్పుడు నేను మరి ఒక పెద్ద వ్యక్తిని కలవాలి. నేను డ్యూటీకి వెళ్ళేవారు, నా దగ్గర ప్రెషర్లో బండి మీద వచ్చేదాన్ని తెలుసు. అది వేసుకొని బంజారా హిల్స్ పోతున్నాను. ఆ బంజారా హిల్స్ హోటల్లో అక్కడ ఆయన మీటింగ్ ఉంది, ఆయన వెళ్ళి కలవాలి. కానీ బాగా నడిపించి బండి వీడియో మొత్తం ఉంటుంది, ఇది లేకట్లేదు. కానీ దాన్ని ఫుల్ రేస్ చేసి ఇంకా చాలా స్ట్రెంత్ వేసి ముందుకు లాక్కొని ఒక ఎద్దు బండి తీసుకోలేనట్టు బాగా నన్ను ఆ బండిని లాక్కెళ్తుంది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆ మాట గుర్తొచ్చింది. మధ్యలో మరి నేను మోయలేను, కానీ అది ఎంత బలమైనా సరే క్రీస్తు ఒక శరీరం నాకు ఇవ్వండి, నేను మోసుకొని వెళ్తాను. హల్లెలూయా. దేవుని సేవ చేయాలంటే అంత సులువుగా కాదు, కానీ కొన్నిసార్లు భారంగా ఉండవచ్చు. కుటుంబ బాధ్యతలు, పిల్లల బాధ్యతలు, సంఘ బాధ్యతలు ఇవన్నీ ఉండి కూడా అవన్నిటిని పక్కన పెట్టి క్రీస్తు కొరకు సిలువనెత్తుకొని వెళ్ళేటటువంటి సంఘము అది దేవుడికి కావాలి. ఈమె తన శక్తి కొలది క్రీస్తు పాదాల దగ్గర ఆ యొక్క మరి తీసుకొని వచ్చింది. తర్వాత అక్కడ ఇంకొక మాట యేసయ్య చెప్తున్నాడు, ఈమె నా భూస్థాపన నిమిత్తము నా శరీరము ముందుగా అభిషేకించింది. భూస్థాపన నిమిత్తం. ఇప్పుడు ఈ చర్చ్ కట్టారు, మేము ఈ చర్చ్ పాత చర్చ్ వస్తున్నాం. ఆంటీ అంకుల్ మరి వాళ్ళు చిన్న చర్చ్ పునాది వేశారు, ఫౌండేషన్. వాళ్ళ శ్రమ మేము చూసాం. ఇది ఒక స్థుతి కాదు, ఏదో కాదు, మేము చూసిందే చెప్తున్నాను, దేవుడు చెప్తున్నాడు. అదే వాళ్ళు ఎంత కష్టపడి ఆ ఫౌండేషన్ వేశారు. కానీ తర్వాత మేము అంతా కట్టుకున్నాను. కానీ ఈ యొక్క భూస్థాపన నిమిత్తం ముందుగానే యేసయ్యను అభిషేకించినటువంటి స్త్రీగా
హల్లెలూయా. ఆ యొక్క భూస్థాపన మరి యేసుక్రీస్తు పుట్టినప్పుడు మూలం ఇచ్చారు. అంటే చనిపోయిన తర్వాత మనం పెట్టేటటువంటి పర్ఫ్యూమ్స్. కానీ ఇవి ముందుగానే క్రీస్తు చనిపోతున్నాడని తెలిసి తెలియదు, చదువుకున్నదో లేదో ఏమో తెలిసి తెలియని జ్ఞానమైన పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడ్డదో మరి దేవుని యొక్క ఆత్మతో నడిపింపబడ్డదో ఆమె మాత్రం వెళ్ళి ఆయన భూస్థాపన నిమిత్తము ఈ యొక్క మరి అభిషేకమును చేసినట్టు మనం చూస్తున్నాం. అభిషేకం అనేది మరి మనము సమూయేలు గ్రంథంలో చూసినప్పుడు రాజులను యాజకులను అభిషేకించారు. హల్లెలూయా. యాజకులను రాజులను అభిషేకించారు. మరి యేసుక్రీస్తును ఎవరైనా అభిషేకించారా? ఎక్కడ బైబిల్లో ఎక్కడ మనం చూడలేదు. కానీ ఇక్కడ అభిషేకము అనేది ఈ స్త్రీ వెళ్ళి మరి ఆయనను క్రీస్తుని అభిషేకించినట్టు, ప్రత్యేకపరిచినట్టు, రాజుగా దేవుని యొక్క శుద్ధమైనటువంటి పరిశుద్ధ గొర్రెపిల్లగా పుట్టెరిగి అభిషేకించి క్రీస్తు శిలువ కొరకు వేరుపరిచినట్టుగా మనం చూడగలం. హల్లెలూయా. సో వీ హ్యావ్ లెర్న్డ్ 7 things. మరి స్త్రీ సంఘానికి సాదృశ్యము, వాటర్ క్లెన్సింగ్కి శుద్ధతకు, జీవానికి రిఫ్రెష్మెంట్కి సాదృశ్యం, తల వెంట్రుకలు మరి మనకు ఘనతకు గ్లోరీకి సాదృశ్యం, కన్నీరు మరి నిజముగా మన కన్నీరు కాలిస్తే దేవుని సన్నిధిలో మీకు వెంటనే ప్రార్థనలు జవాబు వస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన పెరిగిన హృదయంలో అలక్ష్యం చేయనంటున్నాడు. ముందు క్రీస్తును ప్రేమించండి సంగమా, క్రీస్తును ప్రేమించండి సంగమా, క్రీస్తును ప్రేమించండి. మరి ఆయిల్ అనాయింటింగ్, తర్వాత ఈ యొక్క మాటలను మనము 7 మాటలను మనము ఏదైనా దేవుడు మనకు తెలియపరచాడు. మరి సంఘంగా మనము ఎప్పుడు చూడు పాపపు స్త్రీ, ఆమె పాపపు స్త్రీ అంటారు. మళ్ళీ కొంతమంది ఏంటి ఉంటే నన్ను పాపపు స్త్రీ చెప్తున్నాడు, నేను పాపిట అని అనుకునే వాళ్ళు కూడా అంటారు. కానీ ఆ స్త్రీ గురించి కాదు, కానీ సంఘం కొరకు యొక్క స్త్రీని సాదృశ్యంగా తీసుకున్నాడు. క్రీస్తు తన సర్వస్వాన్ని తన సంఘం కొరకు ఎఫిషియన్స్ మరి ఒక మాట చదివి మనం ముగించుకున్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. స్త్రీలారా ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా 24 సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అతిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది కాను, నిర్దోషమైనది కాను, మహిమగల సంఘము కాను ఆయన తన యొద్ద దాన్ని నిలబెట్టుకోవలనని వాక్యముతో ఉచిత స్థానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకోలేదు. అయితే క్రీస్తు కూడా ఈ యొక్క తన శరీరాన్ని రక్షకుడుగా సంఘములో లోబడేటటువంటి సంఘమును మరి ఏం చేసిందంట, తన యొక్క రక్తముతో కడిగి శుద్ధీకరించి తన భార్యగా తీసుకుంటున్నాడు. ఇప్పుడు మనమంతా కూడా ఈ యొక్క లోకంలో ఉన్న ప్రతి కుటుంబము కూడా భూమి మీద ఉన్నటువంటి భార్యాభర్తలు, పిల్లలు అనేది పరలోకంలో ఉండబోయేటటువంటి కుటుంబానికి సాదృశ్యం. కాబట్టి ఇక్కడ స్త్రీ భర్తకు లోబడాలి, భర్త భార్యను కాపాడుకోవాలి. మనకు తాను సంపూర్తిగా ఒక మిస్టరీ అంటున్నాడు, తల్లిదండ్రుల గురించి అందరిని గురించి భార్యను హత్తుకున్నట్టుగా మనం కూడా లోకంలో ఉన్న వాటన్నిటిని కూడా విడిచిపెట్టి
క్రీస్తును హత్తుకొని ఆయన పాదాలను ముందు పెట్టుకొని ఆయనను ప్రేమించి ఆయన పాదాల దగ్గర ఉన్నప్పుడు ఆయన సంఘమును పరిశుద్ధపరుస్తాడు. ఆయన ఉదక స్థానం ద్వారా హోషే ప్రవక్త మరి ఆ స్త్రీ వేశ్య 4 పిల్లలైనా కూడా ఆమె వెళ్ళి మరి ఇతర పురుషులతోటి ధనికులతోటి వాచిస్తే చేస్తే అక్కడికి వెళ్ళిపోయి ఆఖరికి ఆమెని కొనేసుకున్నాడు. కొనుక్కున్న తర్వాత ఆమె ఒకరోజు మరి డ్యాన్స్ చెయ్యు ఏదో చేయమంటే నాట్ ఫీలింగ్ వెల్, నీకు ఇంత డబ్బు పెట్టి నేను తెచ్చుకున్నా కదా, నువ్వు నా కొడుకు నేను చాలా గోల్డ్ అంతా తీసే డైమండ్స్ అంతా తీసి నా బట్టలు నాకు ఇచ్చి అన్ని చెయ్యి, ఇప్పుడు బయట వేలానికి పెట్టేసాడు. అప్పుడు హోషేయ పరిగెత్తుకొని వచ్చి తనకిచ్చినటువంటి తనకున్న సమస్తాన్ని కూడా ఆ యొక్క ధనికునికి చెల్లించి తన భార్యను హత్తుకొని ఎత్తుకొని ముద్దాడి తీసుకెళ్ళాడు. పాపము నింపబడినటువంటి మనందరినీ రక్షించటకు క్రీస్తు తన యొక్క పరిశుద్ధమైన రక్తంతో మనము కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి మనం సంఘముగా పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేయటకు ఆయన వచ్చింది. దేవుడి యొక్క వాక్యము దీవించిందాక మరి ఇచ్చిన సమయాన్ని మేము దేవుడిస్తూ ఒకసారి చిన్నగా నిలబడి ప్రార్థన చేసుకున్నాం. తర్వాత మరి గమనిస్తాను పరిశుద్ధురానికి స్తోత్రం, మహోన్నతురానికి స్తోత్రం. నేను నీ సంఘముని ఎంతగానో ప్రేమించున్నాను ప్రభా. గొర్రెల రక్తం, మేకల రక్తం, లోకంలో ఉన్న విలువైన వాటితో కానీ మీరే సొంతంగా వచ్చి ఈ రక్తాన్ని చిందించి మమ్మల్ని పరిశుద్ధపరచుకున్నారు. తల నుండి అరకాల పట్టుకు మీ రక్తము, మీ చెమట, పేరు లేక ప్రభా మా మీదకి వచ్చిన నిందలు, మేము చేసిన పాపం, మా దుష్ట క్రియలన్నిటికీ కూడా ఏ రీతిగా సంఘము అనేటటువంటి ఆ పాపపు స్త్రీ అని మరి ఏ రీతిగా మీ సన్నిధిలోకి వచ్చి ఈ పాదాలు పట్టుకుంటున్న నీరు కాల్చి హృదయం వీధి విరగొట్టుకొని తన శక్తి కొలది ప్రభా మీ యొక్క కళ్యాణం కొరకు అభిషేకించి మేము కూడా ప్రభా అని ప్రభా ఒకనాటికి ఉన్నటువంటి ఏదో ఒక ఎవరి చెల్లించిగా కాకుండా సంఘంగా కన్నీటితో మీకు అవిధేయత చూపించి పాపం చేసి లోకంలో కలిసిపోయి ఉన్న మమ్మలను క్షమించి నిజంగమైన మమ్మలను రక్తంతో కడిగి శుద్ధీకరించుకొని మమ్మల్ని కాపాడండి. మీరు వచ్చి పర్యంతరం మిమ్మల్ని ఎదుర్కొనే సంఘంగా, ఎత్తుబడే సంఘంగా మీ కొరకు సిద్ధపరచున్నాను. యేసు పరిశుద్ధ నామమున కూర్చున్నాను తండ్రి. థ్యాంక్ యూ వెరీ మచ్.